తెలంగాణ రాజకీయాన్నయితే తెలుగుదేశం సాంతం పక్కన పెట్టినట్టే. వాస్తవంగా 2014లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసింది. 15 స్థానాలు సాధించింది. ఆ తర్వాతన ఎమ్మెల్సీ సీట్ సాధించేటటువంటి సందర్భంలో తలెత్తినటువంటి విభేదం, అవకాశం లేకపోయినా సరే పోటీకి దిగి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేయడం కోసం 10 మంది ఎమ్మెల్యేలను కొంటున్నారు అన్నటువంటి ఆరోపణ. అప్పుడే రేవంత్ రెడ్డి అరెస్టు. ఆ పైన చంద్రబాబు గారు అక్కడ కేసీఆర్‌తో అలా సంబంధాలు అంటే ఫైనల్‌గా సెటిల్ చేసుకున్నారు అన్నటువంటి చర్చ నడిచింది. అప్పుడు అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ నుంచి పరిపాలన ప్రారంభించినటువంటిది చూసాం. ఇదంతా జరిగిపోయినటువంటి చరిత్ర. అయితే ఇప్పుడొచ్చేటప్పటికి తర్వాత 2018లో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో విడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి జట్టు కట్టి పోటీ చేసి 2 సీట్లకి పరిమితమైనటువంటి సందర్భం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 21 సీట్లతో సరిపుచ్చుకున్న సందర్భం. అంతకుముందు 20 వస్తే ఒకటి పెరిగింది కాంగ్రెస్‌కి. వీళ్ళకి 5లో నుంచి 3 పోయి అదే 15లో నుంచి 13 పోయి 2 మిగిలినటువంటి పరిస్థితి. తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. ఆ మధ్యన నోముల నరసింహయ్య నియోజకవర్గంలో పోటీ చేశారు. డిపాజిట్లు కూడా రాలేదు. 1, 2 చోట్ల పోటీ చేసి రాలేదు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు మొన్న ఏదైతే జనసేన కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కూడా చేస్తుందా అంటే సైలెంట్. నేను ఆ రోజునే చెప్పా. రేవంతే తెలుగుదేశం, తెలుగుదేశమే రేవంత్. అతని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కంటే కూడా తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చూస్తున్నారు కాబట్టి పోటీ చెయ్యరు అన్నటువంటిది. విడిగా పోటీ చేయాలంటే విడిగా పోటీ చేస్తే బీజేపీతో విభేదం కిందకొస్తుంది. బీజేపీ కూటమిలో అయితే పోటీ చేయించుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. జనసేననే వద్దంటున్నటువంటి పరిస్థితి. ఇండివిజువల్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌కి వచ్చే ఓట్లు చీల్చినట్టు అవుతది. లేదా బీజేపీకి వచ్చే ఓట్లు చీల్చినట్టు అవుతది. కాబట్టి అక్కడ సైలెంటు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదనే సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులతో మీటింగులతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి దశ, దిశ నిర్దేశించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు.